హాయ్ అండి. మార్నింగ్ మినీ బ్లాగ్ అయితే చూద్దామన్నా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. ఎత్విక్ అయితే స్నానానికి అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఒక పక్క అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను అండి. దాంట్లోకి అయితే పప్పుల్స్ అయితే చేస్తున్నాను. ఎత్విక్ చూసారు ఆడుతూ ఉన్నాడు. వాడికైతే స్నానం అయితే చేపించుకొని వచ్చానండి. డైపర్ బ్యాగ్తో ఆడుతున్నాడు. బట్టలు అయితే అయిపోయాయండి. పోయిన ఆరేసుకొని వచ్చుకున్నాను. పప్పుల్స్ అయితే అయిపోయిందండి. పప్పుల్స్ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి. ఒకసారి చేయండి ప్లీజ్. లైక్ చేస్తే నాకు కూడా బాగుంటుంది కదా. అందుకని గోంగూర పచ్చడి అయితే చేస్తామండి. ఒకసారి ఈ స్టైల్లో చేయండి, సూపర్గా అయితే ఉంటుంది. గోంగూర, వేరుశెనగపప్పు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కాకుండా మిరపకాయలతో కూడా చేయొచ్చండి. నేను అయితే పచ్చిమిరపకాయలతో అయితే చేస్తున్నాను. ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఎత్విక్ చూసారా ఆఫీస్కి వెళ్తున్నాడంట. వాళ్ళ నాన్న ఇప్పుడే వెళ్ళాడు. అది చూసి వాడు కూడా షూ అయితే వేసుకుంటున్నాడు. బాయ్ అని చెప్తున్నాడు అందరికీ. షూ వేసుకున్నానని నాకైతే చెప్తున్నాడు. ఈ ఎత్విక్ కలర్ ఎక్కువైపోయిందండి. ఎక్కడ స్టెప్ దగ్గర పడిపోతాడో భయం అయితే ఒక పక్క. వాడిని చూసుకుంటే ఈ వంట అయితే చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక మూడో నాలుగో అయితే తీసుకున్నానండి. దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేరుశెనగ పప్పులు అయితే వేసుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అయితే వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా చిటపటిలాడి రెడ్ కలర్లో వచ్చిన దాకా వేయించుకోవాలండి. ఇవైతే తీసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలండి. చూసారా బాగా రెడ్ కలర్లో అయితే వచ్చేసేయండి. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని గోంగూర అయితే వేసుకుంటున్నానండి. గోంగూర కొంచెం బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత చూసారా బాగా మగ్గుతుంది. దాంట్లో అయితే కొంచెం అయితే చింతపండు అయితే వేసుకోవాలండి. ఇక్కడే వేసుకుంటున్నాను చింతపండు. ఇంకైతే నానబెట్టి అయితే వేసుకోవడం లేదండి. అన్నం అయితే ఒక పక్క ఉడుకుతుంది. గోంగూర అయితే వాడిపోయిందండి. ఇంకైతే స్టవ్ కట్టేసుకున్నాను. స్టీల్ పాత్రలు అయితే ఎక్కువగా అడుగు అయితే అంటిపోతుంది కదండి. అందుకని నేనైతే కింద దోసపెనం అయితే పెట్టుకొని అన్నం వంచుకున్న దబర అయితే దాన్ని దోసపెనం మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికిపోతుందండి. అడుగు కూడా అంటకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. గోంగూర పచ్చడి అయితే రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. రోటి పచ్చడి అంటే బాగా ఇష్టం అండి. కానీ ఎత్విక్ వల్ల నాకైతే కుదరడం లేదు. ఎప్పుడో ఒకసారి అయితే దంచుకుంటున్నానండి. కూర్చొని దంచుకునేసరికి ఎత్విక్ అయితే వచ్చాడు. దాంట్లోనే కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కచ్చాబచ్చాగా అయితే దంచుకోండి. ఎత్విక్ అయితే వచ్చాడండి. ఎత్విక్ వచ్చి నేను కూడా దంచుతాను మమ్మీ అని చెప్పి నాకు ఇమ్మంటున్నాడు. ఎవడేదైనా అలుగు చూడండి ఎట్లా అలుగుతున్నాడు. బాగా కచ్చాబచ్చాగా అయితే దంచుకుంటున్నానండి. రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. దాంట్లో అయితే ముందుగా నేను ఉడికి పెట్టుకున్న అయితే గోంగూర అయితే వేసుకుంటున్నానండి. బాగా దంచుకున్న తర్వాత దాంట్లో అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. బాగా కచ్చాబచ్చాగా అయితే దంచుకోవాలండి. బాగా కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత చూసారా వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉందండి. పచ్చడి చేయడము, దంచడము, వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉంది. బాగా అయితే దంచేసుకున్నానండి. దీన్ని అయితే ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ముందుగా అయితే అన్నం అయితే ఉడకబెట్టుకున్నాను కదండి. ఆ అన్నం అయితే వేసుకుంటున్నాను. ఇట్లా ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ అండి ఒకసారి షేర్ చేయండి.